దేవుని యొద్దకు అనగా యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన మనమందరం కూడా మంచేంటో, మంచి ఎలాగు చేయాలనో మనం నేర్చుకోవాలి. లోకంలో మనము మంచి ప్రయత్నము లేక మంచి మనం చేయగలిగితే దేవుని యొక్క గొప్ప సహాయము మనకుంటుంది. మంచిని మనం అనుసరించి మంచి ప్రయత్నాలు, మంచి పనికి మనం పూనుకుంటే దేవుని యొక్క గొప్ప సహాయం అది మనకు లభిస్తుంది. మన కుటుంబాలకు, మన సంఘానికి, మన పిల్లల పిల్లల వరకు ఆ సహాయము నిరంతరము నిలిచి ఉంటుంది. కాబట్టి గొప్ప దేవుని యొక్క కృపను మనం పొందాలంటే మంచి పనికి మనం ప్రయత్నం చేయాలి. మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచి చేయడానికి మనం ప్రయత్నిస్తే దేవుని గొప్ప ఆ సహాయం మనం పొందగలమని మనము నేర్చుకోవాలి. దానియందు మనం విశ్వాసం ఉంచాలి. స్టువర్ట్‌పురం అని ఒక ఊరుంది. అది గుంటూరు జిల్లా బాపట్ల ఆ ప్రాంతంలో సముద్ర తీరమందు ఉందట. అది నేను కూడా చూడలేదు గానీ స్టువర్ట్‌పురం. ఆ స్టువర్ట్‌పురము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఎట్లున్నారో నాకు తెలీదు గానీ పూర్వమంట స్టువర్ట్‌పురము ఆ ఏరియా వాళ్ళున్నది దొంగలు నివసించే స్థలమట. ఈ దొంగలు నివసించే ఆ స్థలము వారందరికీ యూనియన్ ఉంది. ఇప్పుడు మన పనులకన్నిటికి ఇప్పుడు డాక్రా గ్రూపులు ఎట్లున్నాయి? యూనియన్ ఉంది. ఒకరు తెలియకోకుండా ఒకరు దొంగతనానికి వెళ్ళకూడదు. దొంగతనం వెళ్ళే కొద్దీ అందరూ ఒక మంచి రోజును వాళ్ళు వెళ్ళి క్యాలెండర్‌లో చూసి లేకుంటే ఆ మంచి రోజులు ఎవరి దగ్గరికెళ్తే వాళ్ళ మంచి రోజులు చెప్తారో, చెడ్డ రోజులు ఏముంటాయో, మంచి దినాన్ని ఎతుక్కుంటారంట వాళ్ళు. మంచి దినాన్ని వెతుక్కొని, ఆ రోజు మాత్రమే వాళ్ళందరూ మాట్లాడుకొని, ఒక మీటింగ్ పెట్టుకొని, "నువ్వెక్కడికెళతావు? మీరు ఈ 10 మంది కడప ప్రాంతానికెళ్ళండి. మీరెక్కడ హైదరాబాద్‌కెళ్ళండి. మీరెక్కడ పొద్దుటూరుకెళ్ళండి. మీరెక్కడ ఆహ్, ఫలానా ప్రాంతం వెళ్ళండి" అని అందరూ గ్రూపులుగా మాట్లాడుకుంటారంట. మాట్లాడుకొని ఆ విధంగా దొంగతనానికి పోవడానికి ప్రయత్నం చేస్తారు. వారికి యూనియన్ ఉంది. ఒకవేళ వాళ్ళు దొంగతనానికి పోయి ఎవరికైనా చిక్కితే యూనియన్‌లో వేసే ఆ గ్రూప్‌లో వేసే డబ్బులు వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తారట. ఒకవేళ ఎవరైనా పోలీసు వాళ్ళొస్తే వారికి సైరన్ ఉంటుందంట. ఆ బటన్ నొక్కితే సైరన్ వాగితే వాళ్ళందరూ అండర్ గ్రౌండ్‌లోకి ఎళ్ళిపోతారు. స్త్రీలు మాత్రమే ఉంటారు. పిల్లలు మాత్రమే ఉంటారు. పురుషులు ఎవరు దొరకరు. ఆ విధంగా వాళ్ళు యూనిటీగా ఉన్నారట. వాళ్ళు దొంగతనానికి పోయేటప్పుడు వాళ్ళ వారి దేవుళ్ళను వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంట. కొంతమంది పూజలు చేస్తారట. కొంతమంది బలులు అర్పిస్తారట. వాళ్ళలో క్రైస్తవులు గూడా ఉన్నారట. ఈ క్రైస్తవులు కూడా ఒక ప్రార్థన చేసుకొని దొంగతనాలకెళతారంట. దొంగతనం అనేది మంచిదా? చెడ్డదా? చెడ్డది. ఇది మంచిది గాదు. దాని కొరకు వాళ్ళు మరీ మంచి రోజులు వెతుక్కొని, మళ్ళీ ప్రార్థనలు చేసుకొని వెళతారట.
మంచి మంచి చేయడానికి కాదు గానీ, వీలైతే వాళ్ళు దెబ్బలు తినవలసి వస్తున్నది. ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆ చెడ్డ పనికి వాళ్ళెళ్ళేటప్పుడు మంచి దినాలు వెతుక్కుంటారంట. ప్రార్థనలు, పూజలు చేస్తారట. అయితే ఒక కవి అన్నాడు, ఏమన్నాడంటే, మంచి పనికి ఏ చెడ్డ రోజులు ఉండవంట. మంచి పనికి, మంచి పనికి ఏ చెడ్డ రోజులు ఉండవు. మనం మంచి చేయాలనుకున్నప్పుడు చెడ్డ దినాలు ఏమి ఉండవు దానికి. మనం మంచి చేయాలనుకుంటే దానికి చెడ్డ దినాలు ఏమి ఉండదు. దానికి సమయము ఆదివారం, మంగళవారం, బుధవారం ఇట్లా వారాలు, అమావాస్య అనేది, పున్నం అనేది, ఇంకోటి అనేది ఏమి ఉండవు. ఒక మంచి చేయాలనుకున్నప్పుడు దానికి చెడ్డ దినాలు ఏమి ఉండవు. అయితే చెడ్డ పనికి ఏ మంచి రోజులు ఏమి చేయలేవంట. చెడ్డ పనికి ఎంత మంచి మనము ఎతుక్కున్నా, మంచి రోజు ఎతుక్కున్నా, నువ్వు వెళ్ళే చెడ్డ పనికి నువ్వు ఎంత మంచి రోజు ఎతుక్కున్నా, ఆ మంచి దినాలు నువ్వు చేసే చెడ్డ పనికి ఏమీ పనిచేయవు. కాబట్టి మంచి అనేది ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మంచి అనేది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే, మంచి పనికి పూనుకుంటే, దేవుని సహాయం, దేవుని కృప, దేవుని దయ వారికి నిరంతరం ఉంటుంది. ఒక దొంగ ఇట్లనే వారిలో నుండి వెళ్ళాడంట. వారి అనుమతి తీసుకొని దొంగతనానికి. అందరూ వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఒక ఇంటి వాళ్ళు సినిమాకు పోవడం చూశాడాయన. రెండో సినిమాకు పోవడం చూశాడు. చూసి వాళ్ళు పోయిన తర్వాత ఆ ఇంట్లోకి దొంగతనానికి ఏదో విధంగా వాళ్ళ టెక్నిక్ వాళ్ళు ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళి బీరువా పగలగొట్టి కావలసిన బంగారు, ధనము తనకు దొరికినట్లుగా జేబులో పెట్టుకున్నాడు. వచ్చోడు రాకుండా ఫ్రిడ్జ్ తీసినాడంట. ఫ్రిడ్జ్ చూస్తే ఏముంది దాంట్లో ఆల్కహాల్ ఉందంట. అంటే ఇది మత్తు పదార్థము. అంటే ఇది మన భాషలో చెప్పాలంటే బ్రాందీ, సారాయి చూసినాడంట. చూసి దాన్ని ఏం చేసినాడు, బాగా తాగినాడట. తీసుకొని వెళ్ళొచ్చు కదా, నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు, దాన్ని తీసుకొని తాగాడంట. తాగి వచ్చేటప్పుడు చూస్తే ఆ బెంచ్ పైన ఏముంది, బిర్యానీ, చికెను అవన్నీ ఉన్నాయి. వాళ్ళు అప్పుడే తినేసినారు. లేక తినకుండా మళ్ళీ వస్తాం తిన్నాం అనుకున్నారు. అక్కడ వండి పెట్టేసి వెళ్ళిపోయినారు వాళ్ళు సినిమాకి. సినిమాకి వెళితే ఎంత టైం ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటల్లో, అబ్బా అంటే 3 గంటలు. ఈ లోపల వెళ్ళిపోవాలి కదా. తాగేసినాడు బాగా. అది మొన్నటి జరిగింది, నేను న్యూస్లో విన్నాను. ఇదేమి నేను కథ కాదు కానీ ఇప్పుడు చెప్పేదంతా. ఇది న్యూస్లో మొన్ననే ఒక 2-3 రోజుల క్రితం. బాగా అక్కడ కూర్చొని మెక్కినాడంట బాగా. అబ్బా చికెన్ బిర్యానీ బాగా వండినారు, రెడీగా పెట్టినారు. తినేసి వెళ్ళిపోవాలి కదా. ఆ ఆ మందు తాగి అది కడుపుండా తినే కొద్దీ ఏమొచ్చింది, అబ్బా మత్తు నిద్ర వచ్చింది. మత్తు నిద్ర వచ్చింది. అందులో ఫ్యాన్ వేసుకున్నాడు. ఏసీ ఉంటే ఏసీ కూడా వేసుకున్నాడు. అసలు కాళ్ళు బయట పెట్టిస్తుంది ఇంకా. టైం ఎక్కువైపోయింది. కడుపు నిండా తినేసినాడు. జేబుల నిండా బంగారు అంతా తీసుకున్నాడు. అక్కడ అక్కడ కునుకు పాటేసి అక్కడ మనకు నిద్రపోయినాడు బెంచ్ మీదనే. బాగా గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నాడు. గురకలు పెట్టి నిద్రపోతా ఉంటే వాళ్ళకి సినిమా వదిలినారు వాళ్ళు. వాళ్ళొచ్చే కొద్దీ ఏంది, బీగం పగలగొట్టబడిందే. ఎవరు తీశారు, ఎక్కడ అని భీతిగా వాళ్ళు చూస్తే, దొంగోడు చూస్తే
అన్ని లోపల అన్నీ కదిలిచి అన్నీ తీసేసుకున్నాడు. చెవుల నిండా బాగా కనపడతా ఉంది. అన్నీ తీసుకున్నాడు. బాగా తినేసి పండుకొని గురకలు పెట్టి నిద్రపోతాండ్రు. బుర్ర్ బుర్ర్ గురకలు పెట్టి నిద్రపోతా. వాళ్ళు పోలీసులకు ఫోను చేసి సులువుగా "అబ్బా! దేవా! నా కష్టం వృధా కాలేదు. నా శ్రమ వృధా కాలేదు. నువ్వున్నావు ప్రభువా! నువ్వున్నావు దేవా" అని అలా దేవుణ్ణి మొక్కి ప్రార్థించి వాడిని పట్టించినారంట. ఏ ఒక్కరవో వెళ్ళలేదంట. వాడు అనుకున్నాడు అంటే నేను మంచి ధనాన్ని చూసుకొని వచ్చినానే, నా దేవునికి ప్రార్థన చేసుకొని వచ్చినానే, నా దేవునికి మొక్కుబడులు చెల్లించుకొని వచ్చినానే, నాకెందుకు ఇట్లా జరిగింది? అవును. మంచి పనికి, చెడ్డ పనికి ఏ మంచి రోజులేమి చేయలేవు. మనం మంచి చేస్తే, మంచి పనికి పూనుకుంటే, మంచి ప్రయత్నం చేస్తే, దేవుని యొక్క గొప్ప సహాయము మనకు లభిస్తుంది. దేవుని యొక్క గొప్ప సహాయం మనకు లభిస్తుంది. ఒకరోజు నాకు ఆత్మీయుడైన ఒక వ్యక్తి చనిపోయినాడని తెలిసి, నేను ఒకసారి మీటింగ్‌కెళ్ళాను. ఏరో చోటికెళ్తే, ప్రార్థనకెళ్తే, నేనొచ్చే కొద్దీ ఫలాని వ్యక్తి చనిపోయినాడు అని తెలిసింది. ఆయన ఆత్మీయుడు, నాకు బాగా తెలిసిన వ్యక్తి. సరే అని చెప్పి విమలమ్మను పిలిచినాను. ప్రార్థనకు పోదామంటే, లేదు నేను పనిలో ఉన్నాను అని. సర్లే అని చెప్పి నేనొక్కనే వెళ్ళాను ఆ రోజు ప్రార్థనకు. వెళితే ఆ ఇంటి పెద్దాయమ చూసింది. ఏమంటుందంటే, ఆహ్, "మాకింకా సూతకముంది. మాకేముందంట సూతకముంది. ఈరోజు మేము ప్రార్థన చేయించుకోవద్దు. ఆ రోజు మేము పెట్టుకున్నాం ప్రార్థన. 11వ రోజు పెట్టుకున్నాం. అంతవరకు మేము ఇంట్లో ప్రార్థన చేసుకో." నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ వచ్చి ఆమెను మా కోడలితో వచ్చి మాట్లాడి వెళ్ళొచ్చు గానీ, ప్రార్థన మాత్రం చేయించుకోము. అంటే, "లేదులేమ్మా నేను ఊరికే మాట్లాడిపోతాను" అని చెప్పి, నేను వెళ్ళి మాట్లాడి, ఆమెను ధైర్యపరిచి, ప్రభు ప్రేమను చెప్తూ ఉంటే 2 మాటలు, ఆమె చెప్పొద్దయ్యా అంటే ప్రార్థన చేసినట్టే అంట. దేవుని గురించి చెప్పినా ప్రార్థన చేసినట్టు. ఇది మంచిగా ఒక ఆమె బాధల్లో ఉంటే, కష్టాలలో ఉంటే, అనారోగ్యంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఆమెకు ధైర్యం చెప్పి దేవుడున్నాడులేమ్మా, దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పడం మంచిదా? చెడ్డదా? మంచిది. ఈ మంచి పనికి చెడ్డ రోజులేముంటాయింక. చెడ్డ రోజులేముండవు. కానీ ఆమె అంటున్నామంటేంటంటే, "మాకు సూతకం ఉంది. మేము ప్రార్థన చేయించుకోకూడదు" అంటుంది. "రేపు రాపో" అంటుంది. లేకపోతే "మర్నాడు రాపో" అంటుంది. అడుక్కుండోనిలాగా. ఈరోజు ఆ విధంగా సమాజంలో ఇంకా క్రైస్తవులకు, దేవుని నమ్మిన వారికి, దేవునియందు విశ్వసించు వారికి ఈ మూఢత్వంగా ఎళ్ళిపోలేదు. మనలో ఎళ్ళిపోవాలి. మంచి అనేది మనము నేర్చుకోవాలి. మంచి మనం కలిగి ఉండాలి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కపెర్నహూము అనే ఒక ప్రాంతానికెళ్ళి అక్కడ మందిరంలోకెళ్ళాడు. చర్చిలోకెళ్ళాడు. చర్చిలోకెళితే 18 ఏళ్ల నుండి ఒక స్త్రీ నడుము వంగిపోయిందిగా అక్కడ కనిపించింది ఆయనకు. 18 ఏళ్ళంట. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, నెల, 2 నెలలు కాదు. 18 సంవత్సరాలు. నడుము వంగిపోయిన స్త్రీ. నడుము వంగిపోవడం అంటే ఎట్లా? నడుము వంగిపోవడం అంటే ఏదో అంత మాత్రం కాదు. పూర్తిగా తల కిందికి వంగిపోయింది. ఎంత మాత్రం కూడా నడుము లేసి ఎత్తలేదు ఆమె. చూడలేదు. మనుషులను చూడలేదు. చూడండి, మొఖం కిందికి ఉండాలంటే తినేటప్పుడు తిన్నా అది ఎట్లా ఎంత కష్టమో, ఎంత అనారోగ్యం చేత అక్కడ రాయబడింది. దురాత్మ చేత ఆమె ఆ విధంగా వంగిపోయింది అని రాయబడింది. దురాత్మ చేత ఆమెకు వంగిపోయింది నడుము. యేసుక్రీస్తు మనం ఆ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 14వ వచనం మనము చూస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఉంటే మనం చూస్తే అక్కడ కనపడుతుంది ఆమె. చూడండి, అక్కడ ఆమె ఆ విధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆమెను రమ్మని చెప్పి ఆమెకు బాగు చేసినాడు. హల్లెలూయా!
యేసుక్రీస్తు మంచి చేసే దేవుడు ఆయన. ఆమెను ప్రేమించినాడు ఆమెను. ఆమె పైన కనికరం చూపెట్టినాడు, జాలి చూపెట్టినాడు. ఆమెను రమ్మని చెప్పి బాగు చేసినాడు ఆయన. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన ఆమె చక్కగా నిలబడింది. చక్కగా నిలబడితే ఆ సమాజపు మందిరపు యొక్క పెద్ద ఏమన్నాడో తెలుసా? 14వ వచనం చదువుతారా? ఆ! అమ్మ 14వ వచనమ్మా. ఆ! యేసు విశ్రాంతి దినమందున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు ఉన్నవి గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి అని చెప్పాడు. పని చేయదగిన 6 దినములలో నీవు వచ్చి స్వస్థత పొందవలసిన మీరు విశ్రాంతి దినమందు, ఈ మంచి దినమందు, ఇది మంచి దినమందు, ఆశీర్వాదకరపు దినమందు మీరు వచ్చి దేవుని యందు వచ్చి కూర్చొని విశ్రాంతి దినమందు వెళ్ళక మీరు ఎందుకు స్వస్థత కొరకు వస్తున్నారు? పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి. 6 దినాలలోనే ఆయన పని చేయాలి. ఆయన కూడా విశ్రాంతి దినమునకు బద్ధుడే. ఆయన వైద్యం చేయకూడదు అన్నట్లుగా యేసుక్రీస్తుని మాట్లాడుతూ వచ్చిన వారందరినీ గద్దిస్తున్నాడు. రావద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు చేసేది మంచి పని. యేసుక్రీస్తు అన్నాడు, వారిని గద్దించాడు ఆయన. మీలో ఎవరికైనాను గాడిద ఉంటే, ఎద్దు ఉంటే, ఒకవేళ అవి ఘాటిపాటు ఉన్నప్పుడు వాటికి గడ్డి మేకోకుండా, మేత పెట్టుకోకుండా మీరు విశ్రాంతి దినమని ఊరుకుంటారా? ఒకవేళ గుంటలో పడితే, అది గుంటలో పడితే దాన్ని లేవనెత్తుకోకుండా బయటికి దిక్కోకుండా ఉంటారా మీరు? మరి 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన ఆమెను నేను బాగు చేయొద్దా? గాడిద కంటే, ఎద్దు కంటే మనుషుడు శ్రేష్ఠుడు కాదా? మనుషులు ఎంతో శ్రేష్ఠులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మేలు చేయడానికి మేలకరమైన దేవుడు. ఆమె పైన జాలిపడి ప్రేమించిన దేవుడు. వంగిపోయిన దురాత్మ చేత వంగిపోయిన ఆమెను బాగు చేసినాడు. అవును, ఆ మేలు పొందిన మనము, ఆ మేలు నేర్చుకున్న మనము, ఆ మేలు ద్వారా ఆశీర్వదించబడిన మనము మేలేంటో నేర్చుకోవాలి, మేలేంటో తెలుసుకోవాలి, మేలైన దాన్ని మనం అవలంబించాలి, చేయాలి. ఆ గొప్ప దేవుని యొక్క సహాయము, ఆ మేలుకరమైన దీవెన వాళ్ళు పొందడానికి అర్హులుగా మార్చబడతారు. మేలైనది ఏంటంటే, మంచిది ఏంటంటే, మంచిది, మేలైనది, విలువైనది, గొప్పది, ఘనమైనది, మధురమైనది, నిర్మలమైనది, పరిశుద్ధమైనది ఏంటో తెలుసా? ప్రేమ ఒక్కటే. ప్రేమ ఒక్కటే. యేసుక్రీస్తుకున్న ఒక మంచి పేరేంటంటే ప్రేమామయుడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ప్రేమించాను. లోకములో ఎవరున్నారు? లోకములో ఎవరున్నారు? నేనున్నాను. లోకములో నేనున్నాను. నన్ను దేవుడు ఆయన ప్రేమించాడు. పాడైపోయిన నా జీవితాన్ని, నడుము వంగిన స్థితిలో ఉన్న నా అపవిత్రతను, ఏమాత్రము చక్కగా జీవించని నా జీవితాన్ని, చక్కగా నడవలేని, చక్కగా మాట్లాడలేని, వంకర్ టింకరు బ్రతుకునైన నా జీవితాన్ని
ఆయన బాగు చేసి చక్కబెట్టి నిలవబెట్టి నన్ను ఆయన ప్రేమించినాడు. నా బలహీనతను ఆయన చూడలేదు. నా పాపమును ఆయన చూడలేదు. నా రోగమును ఆయన చూడలేదు. ఆయన నన్ను ప్రేమించినాడు. నన్ను విడిచి దాటిపోలేదు. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆయన దాటిపోలేదు నన్ను విడిచి. రేపు చేద్దాములే, వీళ్ళతో నాకు గొడవేంటి, ఈ మందిరపు అధికారి నన్ను మళ్ళీ మందిరంలోకి రానిస్తాడో లేదో అని ఆయన రేపటికి వాయిదా వేయలేదు. మన మన జీవితాలలో ఆయన వద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయలేదు. ఎప్పటికప్పుడు నీ దేవుని సన్నిధికి వచ్చిన నిన్ను ఆయన బాగు చేసి పంపు మంచి దేవుడు, మంచి చేయగలిగిన వాడు. మంచి అంటే ఆయన ప్రేమ. మంచి చేయడం అంటే ప్రేమ. మనల్ని ప్రేమించిన ఆ ప్రభువు మంచి చేయడానికి, ఆయన మేలు చేయడానికి, మేలు చేయువారిని, మంచి చేయువారిని సహాయకుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని దాటిపోలేదు. ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అని మొరపెడితే ఆయన దాటిపోలేదు. జనులందరూ ఏమన్నారో తెలుసా? నువ్వు అరవద్దు అన్నారు. నువ్వు అరవద్దు. దాటిపోయినాడు ఆయన. నీ స్వరం వినిపించదు. గుడ్డేను నువ్వెట్లా వెళ్ళగలుగుతావు? కన్నులున్న వాళ్ళు, కాళ్ళున్న వాళ్ళు, చేతులున్న వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళలేని వారుగా ఉన్నారు. నువ్వెట్టు వెళ్తావు అన్నారు. అయితే వాడు మాటి మాటికి ఎంత అరవద్దని చెప్పినా, ఎంత నోరు మూయించినా అటు ఇటు తిరుగుతున్న జనాలు, వాడు మరి బిగ్గరగా కేకేశాడు. ఏమని కేకేశాడు? దావీదు కుమారుడా, హల్లెలూయా, దావీదు కుమారుడా నన్ను కనికరించుమనగా యేసు అక్కడ రాయబడి ఉంది. ఆయన నిలచి, ఆయన దాటిపోక నిలచి వాని రమ్మని చెప్పి వాని స్వస్థతనిచ్చినాడు. ఆయన ప్రేమించువాడు, కనికరించువాడు, కృపచూపువాడు, మంచి చేయువాడు. ఈ మంచి పనికి ఏ చెడ్డ రోజులు ఉండవు. ఏ చెడ్డ జనము ఆటంకపరిచినా, ఎవరు నిన్ను అడ్డగించినా, ఎవరు నిన్ను ఏలెత్తి చూపించినా, నీకు ఆశ ఉంటే ఆ మంచి దేవుడు, ఆ ప్రేమమయుడు దాటిపోక నీ ఎద్దకు వస్తాడు. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ధనవంతుడైన జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎవరో అని చూడగోరాడు కానీ జనులు గుంపులుగా ఉన్నప్పుడు ఆయన చూడలేకపోయాడు. పొట్టివాడైన జక్కయ్య ఎవరూ పోనివ్వలేదు. కానీ ఆయన చూస్తే చాలనుకున్నాడు. చూసినా చాలనుకొని మనకు తెలిసిన ఆ స్థలంలో మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అంతమందిలో ఎవరు అనుకోవాలి నేను ఆయన్ను? అంత గుంపులో ఎవరని గుర్తించాలి ఆయన్ను నేను అనుకున్నాడు. ఆశపడిన జక్కయ్య చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య అని పిలిచినప్పుడు నిజంగా ఆయన దాటిపోగలడా? పిల్లరా, ఆయన ప్రేమ దాటిపోని ప్రేమ. మనలో ఏమాత్రం కూడా దోషములను వెతకని ప్రేమ. మనలో ఏమాత్రం కూడా అపవిత్రతను చూడని ప్రేమ. మనలో ఏమాత్రం కూడా అహంకారాన్నైనా, దుర్మార్గతనైనా, దేన్నైనాను చూడని ప్రేమ, ప్రేమించిన ప్రేమ. జక్కయ్యను దిగిరమ్మని చెప్పి అక్కడ రాయబడి ఉంది. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అందరూ సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. పాపిష్ఠుడైన వాని యొద్దకు ఎట్లా వెళ్ళగలుగుతాడు? ఈరోజు దేవుని ప్రేమను పొందిన మనము
దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఇంతగా ప్రేమించిన యేసుక్రీస్తు మనలను, నిన్ను నన్ను మనలందరినీ ప్రేమించిన యేసుక్రీస్తుకు మనం ఏం చేయగలుగుతున్నాం? జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఏమని నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? నేను అన్యాయంగా ఎవరి యొద్దనైనను ఏమైనను తీసుకొని ఉంటే ఎన్నింతలు? 4 అంతలు మరలా ఒక నిర్ణయం చూడండి. మరలా చెల్లిస్తాను. ఆయన ప్రేమ దగ్గర ఇదంతా ఏంటి? ఆయన నన్ను ప్రేమించినాడు. నన్ను పేరు పెట్టి పిలిచి నా ఇంటికొచ్చినాడు. నాతో మాట్లాడాడు. ఆయన చెప్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఆహ్, నాకు ఎవరి పైన ఏ ద్వేషము లేకుండా ఎళ్ళిపోయింది. ఏ కోపము లేదు. ఆయన నువ్వు చెప్పాలి, ప్రకటించాలనే ఒక ఆశ కలిగింది. నేను అందరికి దగ్గర గావాలి. అందరికి దగ్గర గావాలంటే నాకు వారి సహవాసం గావాలి. ఆయన గురించి చెప్పాలి. నా సాక్ష్యం చెప్పాలి. కాబట్టి నేను వాళ్ళ దగ్గరికెళ్ళి నేను నాలుగంతలు మరలా చెల్లిస్తాను. ఇంకా నా ఆస్తిలో సగం ఏం చేస్తాడంట? బీదలకు ఇచ్చేస్తాను. ఎంత గొప్ప నిర్ణయము! ఇంత గొప్ప నిర్ణయము ఎట్లా తీసుకోగలిగాడంటే, అది మంచి చేయడానికి ఒక ప్రయత్నము. దేవుని యొక్క గొప్ప సహాయం వారికుంటుంది. దానికి రోజులతో, దినములతో మంచి వాళ్ళకే చేయాలి, నీతిమంతులకే చేయాలి, నా అనుకున్న వారికే చేయాలి అనేది కాదు. దేవుని యొక్క ప్రేమను పొందిన మనము ఈ దేవుని ప్రేమను ప్రచురం చేయాలి. దేవుని యొక్క రుణం మనం తీర్చుకోవాలి. నీవు కూడా ఒకప్పుడు ఇట్లున్న వ్యక్తివే. మనమందరం కూడా అట్లున్న వ్యక్తులమే. చెడిపోయిన వారమే, పడిపోయిన వారమే, విసర్జించబడిన వారమే, హేళన చేయబడిన వారమే. కానీ దేవుని వాక్యం చేత, దేవుని యొక్క మాటల చేత మనల్ని దేవుడు ప్రేమించి, మనల్ని క్షమించి, మన పాపములన్నిటిని పరిహరించి, మనల్ని నీతిమంతులుగా చేసినాడు. గౌరవప్రదమైన స్థానమందు మనల్ని నిలిపినారు. క్రైస్తవులు అని ఒక పేరు ఇచ్చినాడు. క్రీస్తు నమ్ముకున్న వారని ఒక పేరు ఇచ్చినాడు. క్రీస్తు బిడ్డలని ఒక పేరును పెట్టుకున్నాం మనం. గొప్ప భాగ్యము మనకు ఇది. ఆయన ప్రేమను పొందిన మనము ఏ విధంగా ప్రేమను పంచాలి? ఏ విధంగా ఆయన ప్రేమను పంచాలి? ఆయన ప్రేమను చూపెట్టాలి. అంటే ప్రియులరా, సమాజము కోసము, మన సంఘము కోసము, మన సంఘంలో ఉన్న కుటుంబాల కోసము, చెడిపోయిన వారి కొరకు, దేవుని దగ్గరికి రాలేకపోతున్న వారి కొరకు, వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్న వారి కొరకు, అస్తవ్యస్తమైన జీవితము పొందుతూ చిన్న బిడ్డల నుండి యవనస్తుల వరకు కూడా పాడైపోయిన వారి కొరకు ప్రార్థించాలి. ప్రార్థించాలి. అది నీ వంతే. ఎందుకు నీ వంతు అవుతుంది అంటే, దేవుని ప్రేమను నువ్వు పొంది ఉంటే, ఈ మంచి ప్రేమను, ఈ మంచి చేయడానికి మనం ప్రయత్నిస్తే గొప్ప దేవుని సహాయం నీకు పొందుతావు. గొప్ప దేవుని సహాయం మనం పొందాలి అంటే, నీ కుటుంబానికి ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ వాత్సల్యత, ఆయన స్వస్థత నీ కుటుంబానికి కావాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. మొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? అది దేవునికి తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు. మనం ప్రార్థించే వారుగా ఉండాలి. రెండవదిగా మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఆ ప్రేమను గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మనం అనుకుంటాం సాక్ష్యము అంటే మనము ఎక్కడైనా సభలలో
ఎక్కడైనా గొప్ప గొప్ప మందిరాలలో, గొప్ప గొప్ప శాల నడిపించే చోట ఆ దైవజనుడు పిలిచినప్పుడు మైకు తీసుకొని సాక్ష్యం ఇవ్వాలి, ఆయన ప్రేమ నా పట్ల చూపించిన ప్రేమను చెప్పాలి అనుకుంటాం. అది మాత్రమే కాదు. ఆయన చూపెట్టిన ప్రేమను నువ్వు, నువ్వున్న స్థలములో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న గ్రామాలలో ప్రకటించాలి. సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? యాకోబు బాబు దగ్గర ఆయన ప్రేమించి తన పాపమును ఒప్పింపజేసి తన పాపమును పరిహారం చేసిన, క్షమించిన యేసుక్రీస్తు ప్రేమను ఆమె ఆ ప్రాంతము, ఆ ప్రాంత గ్రామాలన్నీ ప్రకటించింది, సాక్ష్యం ఇచ్చింది. వాళ్ళందరూ చూడ్డానికి వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు. అవును, మనము సాక్షులంగా ఉండాలి. మనం సాక్షులంగా ఉండాలంటే మనం మాదిరికరమైన జీవితం జీవించాలి. ఆ ప్రభువుని మనము పొందిన, ఆయన ప్రేమను పొందిన మనము, ఆ ప్రేమను మనము సహవాసం చేసిన మనము దానిలాగా మార్చబడాలి. యోబు అన్నాడు, నీతిని నేను వస్త్రముగా ధరించాను, అది నన్ను ధరించింది అన్నాడు. ఆ ప్రభుని నేను వస్త్రంగా ధరించుకున్నాను, నన్నే ధరింపజేసింది, తనలాగా మార్చుకుంది. అవును, మనలో కొంత మటుకైనా మనము క్రీస్తు ప్రేమ ద్వారా మనం ఆదరించబడిన మనము, మేలు పొందిన మనము, రక్షించబడిన మనము, ప్రేమించబడిన ఆయన ప్రేమను మనము ప్ర ప్రచురం చేయాలి. ఏ విధంగా ప్రచురం చేయాలి? మనం పనులకు వెళ్ళిన దగ్గర సాక్ష్య రూపేణ ఏదైనా మాట సందర్భంలో, ఏదైనా అనారోగ్యం చేతనో, కష్టాల చేతనో, ఇబ్బందుల చేతనో, ఏదైనా మాట కలిపినప్పుడు దేవుని నమ్ముకోమని, ఆ దేవుని ప్రేమను ఒక్కసారి రుచి చూడమని, వచ్చి మందిరం మా దగ్గర జరుగుతుంది రమ్మని, ఏదో ఒక రూపేణ ఆయన గురించి కొన్ని మాటలు మనం చెప్పచ్చు. ఇది రెండవది. మూడవదిగా ఆయన పని చేయొచ్చు. మనకు ఆయన చూపెట్టిన ప్రేమను బట్టి, ప్రేమను రుచి చూసిన మనము ఆయన పని చేయాలి. ఏదైనా దేవుని పని నిలిచి ఉంది అంటే సంఘములోనైనా, ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అంటే, ఏదైనా దేవుని పని జరుగుతుంది అంటే, మన మందిరంలోనైనా, మందిరం బయట అయినా, ఏదైనా కొదవ ఉంది అంటే దేవుని ప్రేమను బట్టి మనము ఆ పని చేయాలి. ఆ పని చేయుటకు మనం ఏ ఆటంకము చేయకూడదు. విభేదాలన్నీ పక్కన పెట్టాలి. ప్రేమ క్షమించగలిగేది. మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ప్రేమ దూషించదు, మనం దూషించకూడదు. ప్రేమ అసూయపడదు, మనం అసూయపడకూడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, మనం డంబం చూపవద్దు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి అంతా ఉంటుంది. అది మత్సరపడదు, అది ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కోరుకోదు. అది నేను హెచ్చు అని చెప్పదు, అది తగ్గుగానే ఉంటుంది. తన పని కనిపించాలనుకోదు, తన పని చేసుకుంటూ పోతుంది. అది ప్రేమ. కాబట్టి దేవుని పని చేసేటప్పుడు మనం ప్రేమ కలిగి అందరినీ కలుపుకొని దేవుని పని జరిగించాలి. సంతోషంగా సంతోషంగా జీవించాలి. ఆ రోజు అందరం పాడాలి, అందరం ప్రార్థించాలి, అందరం స్తుతించాలి. అందరము ఏదైనా చేయవలసి వస్తే భోజనం అందరం కలిసి తలాకు చేయాలి. తలా కొంత మన సొమ్ము సాహిత్యము, మన సంపాదనలు కొంత మటుకు ఆ పని కొరకై ఖర్చు పెట్టాలి. దేవుని పనికి మనం ఏది చేతనైన పని ఆ పని చేయగలగాలి. ఇది మూడవది. నాలుగవది, దేవుని కొరకై మనము పోలేని చోట పోయేవారిని పంపాలి. మనం వెళ్ళలేము, కానీ వెళ్ళగలిగిన వారిని, ఫలానా చోట ఆ గ్రామంలో స్వార్థ లేదు, ఆ గ్రామం అన్యుల గ్రామము, అక్కడ ఒకే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కొరకు
మీరు వెళ్ళండి. నేను చెప్తాను. అక్కడ మీకు పరిచయం చేస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పి అట్టి వాటికి పంపిస్తే అక్కడ గొప్ప కృప దేవుని దయ అక్కడ ప్రారంభమయ్యి దేవుని ప్రేమ విస్తరిస్తబడుతుంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా నేను రావడానికి కారణము ఒక కుటుంబమే. ఒక కుటుంబమే. ఆ కుటుంబం వారు పిలిచి దేవుని యొక్క తెర మీద దేవుని యొక్క సినిమా ఎయడానికి ఇక్కడ మా తమ్ముని మరొక వ్యక్తి ఆ పని చేస్తున్న వారిని పిలిచి, ఆ పని ఆ తెర మీద యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను ప్రచురించడానికి ఒక కుటుంబం ఆహ్వానించింది. ఆ కుటుంబమే పిలిచి వారికి భోజనం పెట్టింది. ఆ కుటుంబమే వారికి కొంత కానుకిచ్చింది. వాళ్ళొచ్చి చెప్పారు, "అక్కడ సువార్త లేదు గానీ, అక్కడ మందిరం లేదు గానీ, నేనప్పుడు అనేక గ్రామాలు తిరుగుతా ఉన్నా. ఆడికి వెళ్ళండి" అని. ఆడికి వెళ్ళండి అని వాళ్ళు నాకు చెప్పారు. ఎట్లా వెళ్ళాలి? ఎవరింటికెళ్ళాలంటే పలాని పేరు. అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ కుటుంబమే ఆయనే నిన్ను అక్కడ మాట్లాడి ప్రార్థన పెట్టుకోవడానికి నీకు అవకాశం ఇస్తారు అని. కాబట్టి మనము 100 కిలోమీటర్లు నడవాలన్నా ఒక అడుగు వేయాల్సిందే. 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒక అడుగు ఫస్ట్ అడుగు వేయాల్సిందే. ఫస్ట్ అడుగు వేయకపోతే ముగింపు అడుగులేకి మనం వెళ్ళలేం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ మనం ఆ విధంగా ప్రకటించడానికి, వెళ్ళే వారిని పంపడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ అది. దేవుని ప్రేమ మన వరకు వచ్చింది. దేవుని ప్రేమ మనల్ని ప్రేమించింది. మనల్ని ప్రభావితం చేసింది. ఈరోజు మనల్ని ప్రార్థించినట్లుగా చేస్తుంది. ఈరోజు మనం సాక్షులుగా నిలిపింది. ఈరోజు మనల్ని పనిచేయవారినిగానే చేసింది. ఈరోజు మనల్ని పంపేవారిగా చేస్తుంది ఆ దేవుని ప్రేమ. మన కష్టాలలో, మన నష్టాల్లో, అనారోగ్యములలో, మన ఇబ్బందులలో, మనకు ఎన్ని విభేదాలున్నా మనం కలుపుకొని క్షమిస్తూ దేవుని ప్రేమను పొందిన మనము వాటన్నిటిని భరిస్తూ, ఓర్చుకుంటూ సంఘం అంటే ఒక విధంగా ఉండరు సంఘంలో. ఒక కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే మనము తెలుసు. ఆ బిడ్డలు మీకు పుట్టిన బిడ్డలే. ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలే. వాళ్ళనే చిన్నప్పుడు గాని ఇంకా యవనస్తులైనాక మెయింటైన్ చేయలేం. ఈయన నాకు గుడ్డు ఉడకబెట్టి అంటాడు. ఆమె ఏమంటది ఆమ్లెట్ ఏయమంటుంది. నాకు ఆమ్లెట్ ఇష్టం లేదంటాడు ఈయన. ఉడకబెడితేనే ఇష్టం అంటాడు. ఆమె అంటుంది ఉడకబెడితే నాకు ఇష్టం ఉండదు. నాకు ఆమ్లెట్ అంటుంది. అప్పుడు తల్లి ఎట్లా మెయింటైన్ చేయాలో చూడండి. ఇట్లా వాళ్ళ టేస్ట్ ఒక తల్లిదండ్రుల బిడ్డలకు పుట్టిన బిడ్డలే వాళ్ళ టేస్ట్ రకరకాలుగా ఉంటాయి. కోపం వస్తా ఉంటది తండ్రికి, తల్లికి. బట్టలకెళితే నాకు ఈ రంగు బట్టే కావాలంటాడు. నాకు అదొద్దంటది ఆమె. టీవీ దగ్గర కూర్చుంటే ఒకడు వార్తలు పెట్టాలంటాడు. ఒక ఈమె ఉంటది సీరియల్ పెట్టాలంటది. ఇంకొక ఆమె దేవుని వాక్యం వినాలంటది. కుటుంబంలో ఒకటే టీవీ. కుటుంబంలో ఒకే వంటే. కుటుంబంలో ఒకటే ద్వారమే. మనిషికి ఒక దారాలుంటాయమ్మా. ఒకే దారం గుండా పోవాలా, ఒకే దారం గుండా రావాలా. ఒకే ఆహారం తినాల్సిందే. ఒకే ఇంట్లో నివసించి ఒకే ఫ్యాన్ కింద ఉన్న మనకు ఎన్ని భేదాలో. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఈడు ఫ్యాన్ కింద కూర్చుంటాడు. ఈమె వచ్చి ఫ్యాన్ చేసి నాకు చలి పెడుతుందంటది. మే ఆఫ్ చేయి నాకు చలి పెడుతుంది అంటది. రే నోరు మూసుకొని నాకు ఉడకబెడుతుంది అంటది. ఒక తల్లిదండ్రుల బిడ్డలే. ఈళ్ళకే ఇంట్లోనే ఇన్ని ఉంటే సంఘములో ఒక సంఘములో మనందరము సంఘంలో ఉన్నాం. మందిరాలకు వచ్చాం. ఎన్ని టేస్టులు ఉండాలి ఇక్కడ. అప్పుడు వీళ్ళు తగాదా పడుతూ, గొడవలు పడుతూ అట్లా ఇట్లా అంటా ఉంటే తల్లిదండ్రులు ఏమంటారు? చప్పట్లు కొడతారా? దాన్ని మెయింటైన్ చేయడానికి ఎవరు తగ్గ వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ లేమిలోనే వాళ్ళ తగ్గ వాళ్ళ స్థితిని ఎరిగిన, వాళ్ళ గుణాన్ని ఎరిగిన వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు.
సంఘములో సంఘ సేవకుడైన, సంఘములో సంఘ పెద్దలైన దేవుని బట్టి ఓర్చుకొని మనం కూడా సంఘంలో ఆయన ప్రేమను పొందిన మనం కూడా మన వంతు ఆ ప్రేమను ప్రార్థించడానికి, మన వంతు ఆ ప్రేమను ప్రకటించడానికి, మన వంతు ఆ ప్రేమను పని చేయడానికి, మన వంతు ఆ ప్రేమను పంపించడానికి, విస్తరించడానికి నీ వంతు నీ పనిగా దేవుని గొప్ప సహాయం పొందాలంటే ఎంత ఓర్పు ఉండాలి. నీవు రక్షించబడి నీకు మాత్రమే ఆ ప్రేమను పొందితే మరి నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ వారి పరిస్థితి ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన లోకమును ప్రేమించిన ఆయన ప్రేమ యొక్క ఉద్దేశం, ఆయన ప్రాణం పెట్టిన ఆయన ప్రాణము, ఆ రక్షణ ఏ విధంగా వెళ్ళాలి అంటే మనలోనే ఉంది. మనలోనే ఉంది. ఎట్లా ఆయన పంచాడు? ఎట్లా ఆయన మెయింటైన్ చేశాడు? అంటే ఆయన ఓర్చుకున్నాడు, సహించినాడు, భరించినాడు, క్షమించినాడు. ఇది గొప్పది. క్షమించినాడు. అది దేవుని యొక్క ప్రేమ. అది మంచి. ఈ మంచి పనికి మనం ప్రయత్నం చేస్తే దేవుని గొప్ప సహాయం కలుగుతుంది. నాకు సహాయం కావాలి, నాకు సహాయం కావాలి, కానీ నేను మంచి చేయను. ఆ మంచిని గురించి ప్రార్థించను. ఆ మంచిని గురించి నేను ఎవరికి చెప్పను. ఆ మంచి గురించి నేను పని చేయను. ఆ మంచిని పంపేవాడిని పంపను. కానీ నాకు సహాయం కావాలి. ఎట్లా వస్తుంది సహాయం? దేవుని సహాయం మనం ఆ మంచి దేవుని పొందాలంటే నువ్వు చేసేదేమి చెడ్డది కాదు. ఇది క్షమించేదేమి చెడ్డది కాదు. ప్రార్థించేదేమి చెడ్డది కాదు. ఓర్చుకునేదేమి చెడ్డది కాదు. సనం అనేది ఏమి చెడ్డది కాదు. ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? నీ బిడ్డలు నువ్వు పోగొట్టుకుంటావా? నీ భర్తను, నీ భార్యను నువ్వు పోగొట్టుకుంటావా? ఓర్చుకోలేదా, సహించలేదా, భరించలేదా? దేన్ని బట్టి నీ కుటుంబం కట్టుకోవడానికి, నీ కుటుంబం మేలు కొరకై, నీ బిడ్డల భవిష్యత్తు కొరకై నువ్వు ఓర్చుకుంటున్నావు. మరి ఓర్చుకో. సమాజంలో, కుటుంబంలో దేవుని ప్రేమ, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క కుటుంబంగా కట్టబడాలి అంటే మనం ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి, తట్టుకోగలగాలి. ఆ గొప్ప దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. ఆయన గొప్ప దేవుని యొక్క ఆదరణ మనకు ఉంటుంది. దేవుని గొప్ప యొక్క కృప మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా మనము దేవుని యొక్క ప్రేమను, ఆ మంచి అనే లోకంలో మంచి అనేది ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమే. మరొకటి మంచి ఏది లేదు. లోకములో మనం చూస్తే మంచిగా చూస్తే మంచిగా కనపడుతుంది. పెద్దోళ్ళు ఒక సామెత ఉంది, పచ్చకామరలోనికి అంత పచ్చగానే కనపడుతుంది. మనము ద్వేషపూరితంగా చూస్తే ద్వేషమే కనపడుతుంది. అసూయగా చూస్తే అసూయ కనపడుతుంది. ప్రేమగా చూడండి యేసులాగా ఒకసారి. ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు కాకపోయినా ఇంకొక రోజు కాకపోయినా మనకు తేటగా కనపడుతుంది. ఒకవేళ మనం మంచి చేసే విషయంలో, ప్రేమ కోసం మనం ప్రయాసపడే విషయంలో మనకు ఆటంకాలు రావచ్చు, మన కష్టాలు రావచ్చు, యేసుక్రీస్తుకు వచ్చినట్లుగానే. కానీ యేసుక్రీస్తు గొప్ప సహాయం వారికి ఉంటుంది. చూడండి, ఒక మాట చదివి నేను ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 13, 14 చదవండిమ్మా. మీరు మంచి విషయంలో అనగా దేవుని ప్రేమ విషయమై మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడేవాడు? ఒకవేళ యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు విరోధులు ఎవరు? మీకు హాని చేయవాడేవాడు? అవును, మంచి చేయవానికి హాని చేసే వాళ్ళు ఉంటారా? ఈ రోజులు ఉంటారా? ఉంటారమ్మా? ఉంటారు. అందుకనే ఆయన అన్నాడు మళ్ళీ, అన్నీ ఏమన్నాడమ్మా? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను, ఒకవేళ మీరు శ్రమపడినను ఆ ప్రేమను ప్రార్థించుటలో, ఆ ప్రేమను ప్రకటించటంలో, ఆ ప్రేమ కొరకు పని చేయటంలో, ఆ ప్రేమను మీరు చేయుటలో ఏదైనా మీకు సమస్య వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆ నీతి నిమిత్తమైన ఆ పని ప్రేమను చేయటంలో మీకు ఒకవేళ
శ్రమ వచ్చినా మీరు ధన్యులే అన్నాడు. ధనకరమైన జీవితమే. మంచి కొరకు మనం అనిపించుకున్న చెడు చేసి మనం అనిపించుకుంటున్నాం. చెడు చేసి మనం నిందించబడుతున్నాం. చెడు చేసి మనము కొట్టబడుతున్నాం, బాధించబడుతున్నాం, రోగం చేత పీడించబడుతున్నాం. మన చెడును బట్టి మనం భరించుట అది ధర్మమే. కానీ నీతి నిమిత్తం మనము, మంచి నిమిత్తము, ప్రేమ నిమిత్తము, దేవుని యొక్క ప్రేమ ప్రకటించట్లో ఒకవేళ మనం శ్రమ పడినను, బాధపడినను, నిందల అవమానాలు పడినను మంచిదే, మనం ధన్యులమే. మంచిదే, మనం ధన్యులమే. ధన్యకరమైన జీవితం మనకుంది ఒకానొక రోజు. ఆశ్చర్యకరమైన జీవితం మనకుంది ఒకానొక రోజు. బలానా నమ్మకమైన మంచి దాసుడా అని ఒకానొక రోజు లాజరును ఓదార్చినట్టుగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఓదార్పు మనకుంటుంది. మనం యేసుక్రీస్తులాగా ఓర్చుకొని దేవుని ప్రేమ విషయమై మంచి విషయములలో మనం ఆసక్తి కలిగి మనం చేయగలిగినప్పుడు, నీతి నిమిత్తము ఒకవేళ ఆ మంచిని చేయుటలో, ప్రార్థించుటలో మనం ఒకవేళ హింసించబడినను, శ్రమలు పొందినను మనం ధన్యులమే. దేవుని యొక్క గొప్ప సహాయం మనకుంటుంది. దేవుని గొప్ప సహాయము అది మామూలు సహాయం కాదు. అది మనుషులు చేసే సహాయం కాదు. అది రాజులు, అధికారులు చేసే సహాయం కాదు. ఆయన చేసే సహాయము ఎంత గొప్పది అంటే అది తూంచలేనిది, అది చెప్పసక్యం కానిది, అది వివరించలేనిది, మాటలు లేనిది గొప్ప సహాయం. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రేమే ఆ మంచి. ఈ మంచి ప్రేమను, ఈ మంచి చేయటానికి మనం ప్రయత్నము చేయండి. ప్రయత్నము చేస్తే, ప్రయత్నము చేయండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఆ ప్రభు ప్రేమ మీకు తోడై ఉండి నిత్యము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేసి నడిపించునుగాక. అట్టి మంచి అనేటువంటి ప్రేమ అది అది మంచిది, మేలైనది, విలువైనది, గొప్పది, ఘనమైనది, మధురమైనది, నిర్మలమైనది, పరిశుద్ధమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం అందరం పొంది ఉన్నాం. అట్టి ప్రేమను గూర్చి విన్న మనము ఆ ప్రేమను పొందలేని వారి కొరకు ప్రార్థించండి. ఆ ప్రేమను వినలేని వారి కొరకు ప్రకటించండి. ఆ ప్రేమ ఆ గురించి, ఆ ప్రేమ పనిని మీరు ప్రారంభించండి. ఆ ప్రేమ గురించి ప్రకటించే వారిని పంపండి. అటువంటి నీతియుక్తమైన శ్రమను పొందండి. మంచి కొరకు నిందలు అనుభవించండి, బాధలు అనుభవించండి, గొప్ప ధన్యులుగా జీవించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ విన్నా మీకు అందరికీ దయచేసి నిత్యము తన యొక్క మంచి అనే ప్రేమలు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా మంచి దేవ, లోకములో, ప్రపంచములో మంచి అయినటువంటిది ఏదైనా ఉంది అంటే అది నీ ప్రేమే ప్రభువా. అది నీ ప్రేమే. నీ ప్రేమకు మించిన మంచి లేనే లేదు. ఆ మంచి ప్రేమను పొందిన మేము మంచిగా జీవించుటకు మాకు నేర్పించండి. నీ గొప్ప సహాయం మాకు అందించండి. ఎంతమంది అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నారో, నిర్ణయం తీసుకొని మంచిగా బ్రతకాలి అనుకుంటున్నారో, నీ ప్రేమను పొందిన నీ పిల్లలకు నీ ప్రేమను చూపయ్యా. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి, వాళ్ళ హృదయంలో ఇత్తబడిన వాక్యమును తండ్రి ఏమాత్రం అపవాది ఎత్తుకొని పోనివ్వక నైనా అది ఫలించినట్లుగా కృప చూపెట్టండి. నా దేవా, నా తండ్రి, నడుము వంగిపోయిన పాపపు జీవితం మాది. అపవాది చేత, దురాత్మ సమూహముల చేత లోకములో బాధించబడిన నీ బిడ్డలకు, మాకు నీ యొక్క సువార్తనే నీ వాక్యం చేత దర్శించి, నీ ప్రేమను ప్రకటించి మమ్మల్ని చక్కగా జీవించటానికి, చక్కగా బ్రతకడానికి నేర్పించావు. చక్కగా నిలిచిన మేము చక్కనైన నీ మార్గాన్ని, నీ ప్రేమను, నీ మంచిని ప్రకటించే భాగ్యమును అనుగ్రహించి ఆ విధంగా మేము బ్రతకడానికి, ఆ విధంగా పని చేయడానికి సహాయకుడుగా ఉండి నీ సహాయం చేత ఆ రోజు వాళ్ళు నైనా నిన్ను నమ్మిన, నీ ప్రేమను చూపెట్టిన వారు, నీ ప్రేమ కొరకు సాక్షులుగా నిలిచిన వారు దుర్గములను పడగొట్టిరి అని రాయబడు, సైన్యములను జయించిరి అని రాయబడు.
నైనా అట్టి ప్రేమను విన్న నీ బిడ్డలందరూ కూడా నీ కృపలో దీవించి వర్ధిల్లులాగున కృపను గురించి మహిమ పొందమని, దేవా కనికరించమని, జాలి చూపెట్టమని ఈ మనవలు ప్రభువా నీకు సమర్పించుకుంటూ వచ్చిన వారందరినీ అట్టి నీ ప్రేమతో దీవించి పంపమని, అట్టి మేలతో తృప్తి కలిగి ఆ మంచిని చేయాలనుకొని నిర్ణయించుకొని పోతున్న నీ బిడ్డలకు అట్టి నీ గొప్ప సహాయం అందించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.